హుజరాబాద్ 25 ఏళ్లుగా నేను నా ఎన్నికలు ఎట్లయితే కొట్లాడతానో, ఎట్లయితే పనిచేస్తానో, అదే పద్ధతిలో వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు కావచ్చు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు, కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి ఇవాళ మున్సిపల్ చైర్మన్ వరకు అన్నిటిని మేమే గెలుచుకున్నాం. ఏనాడు కూడా ఇంకొక పార్టీ గెలిచే ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మా వాళ్ళు అన్నా నువ్వు దూరం అయిపోయినావు, నువ్వు రావాలంటే తప్పకుండా వస్తా అని చెప్పిన. 25 ఏళ్ళుగా మీతో పెనవేసుకున్న బంధం కాబట్టి మీరు నన్ను ఈ స్థాయికి పెంచిండ్రు, నేను మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావించి ఈరోజు మళ్ళీ ఈ రాబోయేటువంటి 9వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలు కావచ్చు, 10వ తారీఖు జరిగే ఎన్నికలు కావచ్చు, నేను కూడా మీకు తోడుగా ఉంటా. తప్పకుండా గ్రామాలకు వస్తా, ప్రజలకు దండం పెట్టి తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరడానికి వస్తా. కాబట్టి హుజరాబాద్ ప్రజానీకం మీరు ఆలోచించండి. విజ్ఞులు మీరే, అన్ని విషయాల పట్ల అవగాహనలో మీరే, మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు ఈ పూటకు మాట్లాడతాడు, ఇలా అబద్ధాలమే బతికేటోడు ఎవడు, నిజాయితీగా ఉంటాడు ఎవడో, మంచేందో చెడేందో తర్కించుకొని మీరు ఓట్లు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నేను ఈ వారం 10 రోజులు మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నమస్కారం.